ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంవత్సర కాలంలో చేపట్టిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిర్యాలలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేపట్టిన ప్రభుత్వ పథకాలను ప్రేమ్ సాగర్ రావు నిలిపివేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడని ఆరోపించారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలతో ప్రజలను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మంచిర్యాల నియోజకవర్గంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోందని దివాకర్ రావు తెలిపారు. ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరి బ్రిడ్జిని ఎందుకు నిలిపివేశారో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దాటిన సందర్భాలు ఆడిచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం. దానికి ఆధారంతో సహా కాన్స్టిట్యూన్సీలో అవి డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఇక్కడ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన జరుగుతుంది. ఇక్కడ కూడా ఎమర్జెన్సీ పాలన జరుగుతుంది. ఎమర్జెన్సీ పాలన అంటే ఒకనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పాలన పెట్టిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారు. అంత పెద్ద నాయకురాలు ఇందిరాగాంధీ కూడా ఓడగొట్టిన చరిత్ర ఈ దేశ ప్రజలు. అదేవిధంగా రానున్న రోజుల్లో జీవో నెంబర్ 317